నేను మీ డాక్టర్ కావ్య ఫ్రమ్ కావ్య హాస్పిటల్. ఇవాళ నేను పీరియడ్ స్కిప్ అవ్వగానే ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమెస్టర్ స్కాన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మాట్లాడుతున్నాం మీతోని. మొదటి 12 వారాలని ఫస్ట్ ట్రైమెస్టర్ అంటాము. ఈ టైంలో మనము పీరియడ్ స్కిప్ అవ్వగానే ప్రెగ్నెన్సీ శాక్ లొకేట్ చేయడానికి, ఎక్స్పెక్టెడ్ డేట్ ఏంటి డిసైడ్ చేయడానికి, హార్ట్ బీట్ ఉందా లేదా చూడడానికి, తర్వాత ప్లాసెంటా ఎలా ఉంది, సర్వైకల్ లెంత్ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తాము. యూట్రస్ షేప్ ఎట్లా ఉంది, ట్యూబ్స్ అండ్ ఓవరీస్ ఎట్లా ఉన్నాయి, ఏమైనా సిస్టులు ఉన్నాయా, అవన్నీ చూస్తాము. సో దీని కొరకు ఫస్ట్ ట్రైమెస్టర్ స్కాన్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి అసలు లాస్ట్ పీరియడ్ డేటే గుర్తుండదు. అలాంటప్పుడు ఫస్ట్ ట్రైమెస్టర్ స్కాన్ అనేది చాలా వెయిట్ క్యారీ చేస్తుంది త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ. తర్వాత మనం ఒకటి 11 నుంచి 13 వీక్స్ 6 డేస్ మధ్యలో చేసే స్కాన్ ఎన్టీ స్కాన్ అంటాము. ఎన్టీ స్కాన్తో పాటు ఇంకొక బయోకెమికల్ టెస్ట్ డబల్ మార్కర్ అని చేస్తాము. దాంతో మనం బేబీకి ఏమైనా ట్రైజోమీస్ ఉన్నాయా 13, 18, తర్వాత ఏమైనా డౌన్స్ సిండ్రోమ్ ఉందా తెలుసుకుంటాం. సో మనం అడ్వాన్సింగ్ టెక్నాలజీతోని, ఇంప్రూవ్డ్ ల్యాబ్ రిపోర్ట్స్తోని చాలా వరకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఏమైనా కార్డియాక్ అబ్నార్మాలిటీస్, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఉంటే కనిపెట్టవచ్చు. సో మీరు కూడా ఈ సిచ్యువేషన్లో ఉంటే పీరియడ్ స్కిప్ అవ్వగానే నెగ్లెక్ట్ చేయొద్దు. వెంటనే ఫస్ట్ ట్రైమెస్టర్ స్కాన్ చేయించుకోండి. దీంతో మనకు సింగిల్ టన్నా లేకపోతే ట్విన్సా కనిపెట్టవచ్చు అండ్ కాన్ఫిడెంట్గా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయొచ్చు. పేషెంట్కి అండ్ డాక్టర్కి ఇద్దరికి రీఅష్యూరింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.